మాట మనిషిని మార్చేస్తుంది. మళ్ళీ మాట్లాడుతున్నారు సాధారణంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే కదా. అందరూ మీకు ఒకటి గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు, రకరకాల విద్యార్థులు. రేపు భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగానికో మంచి లక్ష్యానికో చేరుకోవాలనే ఆశతోటి కూర్చున్న వాళ్ళే మీరంతా. దీంట్లో అతి కష్టం మీద ఒకడు కానిస్టేబుల్ అవుతాడు, అతి కష్టం మీద ఇంకొకటి ఐపీఎస్ అవుతాడు. కానీ మీరు కూర్చున్నటువంటి ప్లేసు, మీరు పెరిగేటువంటి ప్లేసు, మీరు చదువుకున్నటువంటి చదువు, మీరున్నటువంటి సమాజం, మీరున్నటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఇంచుమించు ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకు ఒకడు కానిస్టేబుల్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు? మీరు ఒక్కసారి గమనించి బేరేజ్ చేసుకోండి. మీరు ఒక ఇంజనీరింగ్లో మీ క్లాస్ రూమ్లో 45 మంది ఉంటారు. దాంట్లో ఒకడు టాప్ CEO దాకా ఎదుగుతాడు, ఒకడు ఉద్యోగం లేక రెస్టారెంట్లో తిరుగుతూ ఉంటాడు. అదే క్లాస్ రూమ్లో 4 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి. కారణం ఏంటని మీరు గమనించండి. ఎందుకు ఒక వ్యక్తి CEO దాకా ఎదుగుతున్నాడు, ఒకడేమో బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూరు తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం, 10,000 కోసం? మీకు తల్లిదండ్రులు, కుటుంబం వేరు కావచ్చు, కానీ అక్కడ ఫ్యాకల్టీ, మీరు నేర్చుకున్నటువంటి విద్య, మీరు ఏదైతే కూర్చున్నారో ప్లేసు, అది అందరికీ సమానంగా ఇచ్చింది కదా. మీరు ఒకటి ప్రశ్న వేసుకోండి మీరు అందరూ. సో మాటే మంత్రం అని ఎందుకంటున్నానంటే, నేను ఆల్మోస్ట్ 62 సంవత్సరాల కింద పుట్టిన ప్లేసు ఆ రోజు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఆది కాలం నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాం. ఆది కాలంలో ఎలా ఉండేదంటే, ఎంత దుర్భరంగా ఉండేదంటే పరిస్థితులు. మా ఊరినే కనుక తీసుకుంటే ఒక రోడ్డు ఉండేది కాదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మంచినీళ్ళు వాటర్ అంటే మాకు తెలియదు అప్పుడు, కరెంటు లేదు ఆ ఊరికి, ఒక మట్టి మోకాళ్ళలోకి కూరుకుపోయేటటువంటి అటువంటి టైంలో మేము పెరిగాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేసాం. పంచభూతాలను కూడా పిండి చేసి చేతితోటి పట్టుకుని ఆడిచ్చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ యాక్చువల్గా నేను ముందు నా గురించి చెప్తాను. నేను ఇక్కడికి వచ్చే టైం కూడా కాదు, నేను చాలా మార్నింగ్ నుంచి చాలా అసలు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా నాకు లేదు. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ దాంట్లో డ్యూటీలో ఉన్నాం మేము. 3 గంటల సేపు కాన్ఫరెన్స్ జరిగింది, కాన్ఫరెన్స్ క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలనే ప్లాన్ నా మైండ్లో ఉండిపోయింది. అందుకని నేను ప్రారంభించడం ఎలా ముగిస్తామో ఎలా ముగిస్తామో తెలియదు, కానీ నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని మీతోటి షేర్ చేసుకుంటానే మీకు ఉపయోగపడతాయేమో చూసుకోండి. సో అటువంటి పరిస్థితుల్లో ఉండి చదువు కూడా రాదు, చదువుకోవడానికి సరైనటువంటి పరిస్థితులు లేవు, ఒక ట్యూషన్ మాస్టర్ లేడు, ఒక విషయం తెలుసుకోవాలంటే చాలా కష్టం. నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత కూడా, అంటే 1986లో నేను డిగ్రీ కంప్లీట్ చేసే టైంలో కూడా అంత వసతులు ఏమి రాలే. ఒక కాంపిటేటివ్ బుక్ తెప్పించుకోవాలంటే, మనీ ఆర్డర్ చేస్తే కెరీర్ అండ్ కాంపిటేటివ్ టైమ్స్ లాంటి బుక్ని తెప్పించుకోవాలంటే, కాంపిటీషన్ CSR బుక్ అని అలాంటి, మేము అక్కడ చండీగఢ్కి MO చేస్తే 16 రోజులకు వచ్చేది ఆ బుక్. రాజోలి బస్ డిపో దగ్గరికి వెళ్ళి, ఆ బస్ డిపో బయట ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఉండి అక్కడ తెచ్చుకునేవాళ్ళు మళ్ళీ. సో ఒక చిన్న పుస్తకం సంపాదించుకోవాలన్నా కూడా పల్లెటూరులో అంత కష్టం అయ్యేది. అటువంటి రోజుల్లో నేను డిగ్రీ కంప్లీట్ చేసేటప్పటికి శూన్యం, నాకేం రాదు. ఎందుకంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, చదువు అనేది చాలామందికి తెలియనటువంటి విషయం. ఏదో అతి కష్టం మీద కష్టపడి ఎలాగైతే BA అనేది కంప్లీట్ చేశాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి. మీరు గమనించండి, ఇక్కడ నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను ఫస్ట్ టైం. హైదరాబాద్ ఎందుకు వెళ్ళానంటే, ఏదైనా ఈ చదువుకున్నాం కదా అక్కడ ఏంటి పరిస్థితి. మాకు ఒక జర్నలిస్ట్ ఉండేవారు వెంకట్ గారు అని, ఈయన కూడా సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి అనమాట, ఒక పెద్ద జర్నలిస్ట్. నేను హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటి వరకు ఆ పల్లెటూరులోనే ఉన్నాను నేను. 1986 ఫ్లడ్స్ టైంలో, ఫ్లడ్స్కి ముందు ఆయన కొన్ని మాటలు చెప్పాడు నాకు. 2 రోజులు చూపించాడు ఆయన, మోటార్ సైకిల్ ఎక్కించుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్ మొత్తం హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా చూపించి, అప్పుడు ఆయన కొన్ని మాటలు
ఆయన ఒక ప్రముఖ జర్నలిస్టు, రిటైర్ అయ్యారైనా హైదరాబాద్లో ఉన్నారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా వాళ్ళ ఫాదరు బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. సో ఆ మాటలు నా మనసుకి ఎక్కినాయి. ఒక పేద విద్యార్థిగా, అంటే పేద విద్యార్థి అంటే ఇక్కడ ధనికంగాను సంపదగాను పేదే, అటు చదువులోనూ పేదే, ఏమి రాదు. ఇంటర్మీడియట్లో 38%, 10th క్లాస్లో ఏదో 35% అలా పాస్ అయ్యాడు. ఆయన మాటలు, చెప్పిన మాటలు, అక్కడ నేను 2 రోజులు ఆ హైదరాబాద్లో ఆయన చూపించినటువంటి ప్రదేశాలు నా మనసుకు బాగా ఎక్కినాయి. అదే నాకు టర్నింగ్ పాయింట్ కూడా. సరే, హైదరాబాద్ నుంచి మళ్ళీ యథావిధిగా మా గ్రామానికి వచ్చేసాను, కూర్చున్నాను. అప్పటికే నేను బిఈడి ఎంట్రన్స్ రాసి, నా గురించే చెప్పుకుంటున్నా అప్పుడు మీకు, ఎందుకంటే మీ ఇంపాక్ట్ అనేది వాళ్ళు చెప్తారు, వాళ్ళు బాగా చెప్తారు మనకన్నా కూడా. ఫస్ట్ నా గురించి మీకు ఎలాగా దాన్ని అధిగమించవచ్చు అనేది. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే గొప్ప, గ్రేట్. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ చేశారు. ఎంసెట్, హెడ్సెట్, ఈ ఎంట్రన్స్ టెస్టులు కానీ 86, 85 నుంచి స్టార్ట్ అయిన, అంతకుముందు లేవు అవి. మెరిట్ మీద ఇచ్చేసేవారు. ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి, ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళకి యూనివర్సిటీలో వచ్చాయి. అప్పుడు బిఈడి ఎంట్రన్స్ అనేది పెట్టారు. రెండోసారి నేను రాసింది, ఫస్ట్ రాసినప్పుడు అసలు ర్యాంక్ అంటే అసలు అది రాయడానికే ఫెయిల్ అయ్యి ఉంటాం. అప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత నేను ఆ పల్లెటూరికి వచ్చి అక్కడ కూర్చున్నా. నా లక్ష్యం ఏంటంటే ఆ రోజు డిసైడ్ చేసిన లక్ష్యం. అప్పుడు ఎలా ఉండేదంటే బీఈడి కంప్లీట్ చేస్తే వాడికి గవర్నమెంట్ టీచర్ వచ్చేసింది. ఇప్పుడు పక్కా అది బీఈడి టీచర్ అయ్యాడంటే, బీఈడి కంప్లీట్ చేసాడంటే గవర్నమెంట్ టీచర్ వచ్చేస్తారు అన్నమాట. గవర్నమెంట్ టీచర్ అంటే ఉద్యోగమే కదా, గవర్నమెంట్ ఉద్యోగమే కదా. సో నా లక్ష్యం ఏంటంటే బీఈడిలో ఎంట్రాన్స్లో సీటు సంపాదించుకోవాలి. అది డొనేషన్స్ అప్పుడు పెద్దగా లేవు. డొనేషన్ కట్టాలంటే 30,000 ఉండేది అప్పుడు. 30,000 అంటే 3-4 ఎకరాలు అమ్మాలి అప్పట్లో. అంత సాహసం, డబ్బులు అంత ఖర్చు పెట్టేవారు కాదు విద్య మీద అస్సలు డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. సో 9 months ఉంది ఇంకా ఎంట్రాన్స్కి. నా లక్ష్యం ఏంటంటే బీఈడిలో ఎంట్రాన్స్లో సీటు సంపాదించుకోవాలి. ఎందుకంటే సీటుకి కనీసం 1,000 రూపాయలు కట్టాలన్నా కూడా అంత స్తోమత లేదు, కట్టే స్తోమత కూడా లేదు అప్పుడు. సో 9 months నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఇంకా లక్ష్యం అంటే ఇంక ఇది ఒక జీవితంలో ఇది సాధించాలి, లేకపోతే ఇంక మనకి జీవితమే లేదన్నట్టుగా. లాస్ట్లో మళ్ళీ మాట్లాడుతున్నాను, మనసు ఇక్కడ ఎవరో పెట్టట్లా. సో నేను, అది పల్లెటూరు కదా చెప్పాను, శుభ్రంగా మట్టి గిట్టి అంతా ఉండదు, రోడ్లు గిట్లు ఏం లేవు, కరెంట్ కూడా లేదు. ఇంతంత లైట్ ఉండేది, చిమ్నీతో లైట్. ఆ ఎదురుగుండా, మా ఇంటి ఎదురుగుండా కాలం ఉండేది, ఆ పెంకిటిల్లు, పెద్ద పెంకిటిల్లో ఎదురుగుండా కాలం ఉండేది. తెల్లవారుజాముని 3 గంటలకు లేసేవాడిని నేను, 3కి. అదే టైంలో మా ఊర్లో సూర్యనారాయణమూర్తి గారని ఆయన పెద్ద ముసలాయన పొలానికి కర్రగొట్టుకుని వెళ్తుండేవాడు. రామ 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 అంటూ వెళ్తూ ఉండేవాడు ఆయన. అది విని చాలామంది లేసేవారు. నేనైతే అది ఆయన 3:30, 3:35 ఆ టైంకి వెళ్ళేవాడు ఆయన కరెక్ట్గా. రోజు గడియారం కూడా చూసుకోవట్లేదు అనమాట. నేను 3 గంటలు లేసేవాడిని. లేచి బీఈడి ఎంట్రాన్స్లో 160 మార్కులు, 4 సబ్జెక్ట్స్. ఈ మొత్తం బుక్స్ అన్నీ కూడా తెప్పించుకుని కరెక్ట్గా 7 months చదివాను నేను. 3కి లేచిన వాడిని 6కి అందరూ లేస్తూ ఉండేవారు. ఇంట్లో కొంచెం నాయిస్ వస్తూ ఉండేది పల్లెటూరులో. 7కి కొంచెం శబ్దం వచ్చేసింది. అప్పుడు ఆ టైంకి మళ్ళీ కాలకుర్చాలు తీసుకుని మళ్ళీ గది లోపలికి వెళ్ళిపోయేవాడు. అప్పుడు దాకా బయట కూర్చుని చదివేవాడు. నేను చదవడం చూసి అలాగ ఒక 20-25 మంది చేరారు నాకు చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ. కంబైన్డ్ స్టడీ లాగా తయారైపోయింది. సో సీన్ కట్ చేస్తే నాకు స్టేట్ ర్యాంకు 9 వచ్చింది. మీకు ఇక్కడ నేను గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, ఇప్పుడు బీఈడి కాలేజీలు మెడికల్ కాలేజీల కన్నా తక్కువ ఉండే 26 కాలేజీలు ఉండే 23 జిల్లాలకి స్టేట్లో. 26 కాలేజీలు ఉంటే దాంట్లో 3 క్రిస్టియన్ మిషనరీస్ కాలేజీలు ఉంటే, ఒక 6 ఎన్నో గవర్నమెంట్ కాలేజీలు ఉంటే, ఆ 6 గేట్లలోనూ ఈ కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి. అది 1887లోనే ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా ముందే మేము చదివినప్పుడే 87కి 100 సంవత్సరాలు బ్యాక్. అది 87కి 100 సంవత్సరాలు బ్యాక్ అంటే
జ్ఞాని జైల్ సింగ్ గారిని తీసుకొచ్చాం మేము 100 years సెలబ్రేషన్స్ కాబట్టి. సో దాంట్లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాం బీఈడి. సో నాకు లైఫ్ స్టైలే మారిపోయింది ఈ 9 నెలలు చదవడం వలన. అప్పటి వరకు కూడా చాలా పేద విద్యార్థిగా, అంటే పూర్ స్టూడెంట్గా ఉన్నటువంటి నేను ఒక రిచ్ స్టూడెంట్గా అయిపోయాను. నా దగ్గరికి చాలామంది వస్తుండేవారు, ఇది చెప్పమని, అది చెప్పమని, ఇది ఎలాగ డౌటు, ఈ అప్లికేషన్ పూర్తి చేయమని. అలా చాలామంది నా తోటి విద్యార్థులు కానీ